విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలైంది. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని వ్యాపారం కోసం మరిన్ని డబ్బులు కావాలని అత్తింటి వారు ఢిల్లీశ్వరి అనే మహిళను డిమాండ్ చేశారు. అత్త భర్త వేధింపులకు గురి చేశారు. వారికి వేధింపులు తట్టుకోలేక ఢిల్లీశ్వరి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గుర్తించిన అత్తింటి వారు వైద్యం చేయించకుండా పలు హాస్పిటల్స్ తిప్పారు. సరైన వైద్యం అందక ఆమె మృతి చెందింది. తమ కూతురు చావుకు కారణమైన భర్త అత్తమామలను శిక్షించాలని కేజీహెచ్ మార్చురీ వద్ద మృతురాల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వేధింపులకు ఓ వివాహిత బలైంది. అసలు ఏం జరిగిందండి? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఏం జరిగిందండి? ఎందుకు ఆమె చనిపోయింది? మీ అమ్మాయి 18 లక్షలు ఇచ్చాము, 10 తొల బంగారం ఇచ్చాము. పెళ్లి చేసిన క్యాండి మామూలుగా టార్చర్ పెట్టలేదు, గొప్పగా టార్చర్ పెట్టారు. ఫస్ట్ నైట్ కూడా ఒక వారం రోజుల వరకు ఆయన ఇంటికాడ లేడు, ముహూర్తం రోజు కూడా. తర్వాత వచ్చి ఏమైపోయింది అని అన్నాడు, కానీ అక్కడి నుండి మొదలెట్టి ఇంతవరకు బాగా టార్చర్ పెట్టాడు. అగో దేట వాళ్ళ ఇంటి పక్కనే ఒక గుడి ఉంది, ఏంటి సంపతేనాయి గుడి ఉంది. ఆ గుడి దగ్గరకనే వాడు అమ్మమ్మ ఉన్నాడు. అమ్మ వెళ్ళి దాన్ని పీకినారు, టార్చర్ చేసినారు. అది వెళ్ళిపోయిన తర్వాత నా 10 రోజులు అయిపోయిన తర్వాత అమ్మ ఇది తప్పదు నాయన, కోడల దగ్గర కాపురం చేయరా అన్నది. కాపురం 1 రోజు 2 రోజులు కాపురం చేసినాడు. చేసిన తర్వాత ఈ పిల్లడు కడుపులు పడ్డాడు. మళ్ళా టార్చర్. ఈ టార్చర్లు పడుతుండగా నా కూతుర్ని 3 పూటలు తింటావేటే, మగోడు 3 పూటలు తింటావు, 1 పూట అన్నం తిను, ఒక రాత్రికి ఇడ్లీ తిను అనేసి అనిదట. మళ్ళీ వ్యాపారం చేయడానికని డబ్బులు అడిగారండి. ఒక 6 లక్షలు ఇచ్చాను. నా సెల్లో ఉంది, మెసేజ్ కూడా ఉన్నాయి. అయితే ఇచ్చిన తర్వాత ఆయన టార్చర్ ఎక్కువగా అలా అత్తగారే పెట్టారు. టార్చర్ మామూలుగా పెట్టలేదు. కొట్టడం కూడా లాస్ట్లో మన పేక కూడా నొక్కేసి నువ్వు తలుపు గడేసి వెళ్ళిపోయింది. నేను చచ్చిపోతాను, అత్తమ్మ తీయ అనేసరి తీయలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళమని ఈ ముసలిదే కూడా బతిమాలింది. కొన్ని కాల్ పట్టుకుంటాను తీసుకెళ్ళలేదండి. ఆయన ఇప్పుడు 24 గంటలు డబ్బుతో యాతన, కానీ పెళ్ళమెల్లగా ఉందని కూడా చూడలేదండి. ఏం చేస్తుంటారు? మీ అల్లుడు ఏం చేస్తుంటారు? ఆయన ఏఆర్కే గ్రూప్ పెట్టారు. తొలి ఆయన గోగుల్ రెడ్డి ఆయన దగ్గర పనిచేసాడు. అప్పుడు మా పాపకు మ్యారేజ్ అయినప్పుడు గోగుల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పనిచేసేటప్పుడు 150 శాలరీని మాకుతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఢిల్లీశ్వరి మనం వేరే కంపెనీ పెట్టుకుందాము, మీ నాన్నకు డబ్బులు అడుగు అన్నాడు. డబ్బులు కూడా ఇచ్చాను, ఒక 6 లక్షలు. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. ఫోన్లో సరే బాగుంటారు కదా అని నేను ఇంతవరకు ఆగాను. ఇంకా ఆగినప్పుడు కూడాను ఆయన అలా అమ్మగారు ఇద్దరు బాగా టార్చర్ పెట్టారు. డాక్టర్ ఫస్ట్ కేసు పెడితే కానీ జాయిన్ చేసుకుని అన్నారు. వాళ్ళు 4 హాస్పిటల్ ఇచ్చారు, 5 హాస్పిటల్లోనే చచ్చిపోయింది. చెప్పండి, ఏం జరిగింది? మీరు అక్కడ ఉన్నారు అప్పుడు? ఆ టైంలో నాకు 11:30కి మా పిన్ని గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నేను వెళ్ళే సమయానికి అప్పటికి ఇంకొన్న పాపను అక్కడే ఉంచారు. ఉదయం 7 గంటలకి వాళ్ళ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు చెప్పే ప్రకారం 7 గంటలకు పాజిటివ్ తీసుకుంది. 12 గంటల వరకు వాళ్ళు ఇంటి దగ్గరే ఉంచారు. ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కానీ ఏం కానీ చేయించలే. ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదు. అటువంటి హాస్పిటల్ తీసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. పాప ఫుల్ సీరియస్. పెళ్ళైన తర్వాత కూడా టార్చర్ చేయడంతో ఆమె ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం కేజీహెచ్ మార్చురీలో ఆమె మృతదేహం ఉంది. తన చావుకి కారణమైనటువంటి ఎవరైతే భర్త అత్తమామలను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.